ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించబోతుంది ప్రభుత్వం. డేట్ ఫిక్స్ చేసింది సర్కార్. ఫ్రీ బస్ పై ఫేస్బుక్లో ఎమ్మెల్యే యార్లగడ్డ పోస్ట్ చేశారు. బస్సుల కొరత లేకుండా ఏర్పాట్లు చేయబోతున్నట్టుగా యార్లగడ్డ చెప్తున్నారు. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు ఖరారు చేసినట్లుగా ఎమ్మెల్యే యార్లగడ్డ తన పోస్టులో వివరించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వచ్చింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించబోతుంది ప్రభుత్వం. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫ్రీ బస్ పై ఫేస్బుక్లో ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతుంది. బస్సుల కొరత లేకుండా ఏర్పాటు చేసినట్టుగా యార్లగడ్డ చెప్తున్నారు. ఇక ఈ మేరకు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ కీలక ప్రకటన చేశారు. ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో ముహూర్తంతో సహా చెప్పారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 హామీలో ఒకటైన ఆర్టీసీ బస్సులో మహిళలకు ఈ ప్రయాణ సౌకర్యాన్ని సంక్రాంతి నుంచి మొదలు పెట్టబోతున్నారు. అందులో భాగంగా బస్సుల కొరత లేకుండా కూడా పటిష్టమైన ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే పనిలో కూటమి ప్రభుత్వం ఉందంటూ యార్లగడ్డ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా కీలకమైంది. ఈ పథకంపై అధ్యయనం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పంపిణీ మేరకు అక్కడ పథకం అమలుపై ఆరా తీశారు. ఈ మేరకు నివేదికను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ, కర్ణాటకల విధానం ఇక్కడ అమలు చేస్తే కనుక ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంతవరకు అమలు చేయాలి, ఏ సర్వీసులకు వర్తింపజేయాలనే అంశంపై కూడా ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఆ రెండు రాష్ట్రాల మాదిరిగా ఏపీలో కూడా అమలు చేస్తారన్నది చూడాలి. మరి ఏపీలో కూడా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్న విషయం తెలిసిందే. అలాగే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే కొత్త జిల్లాల పరిధిలోపై పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. రాష్ట్రం అంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ రావాల్సింది. మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎమ్మెల్యే యార్లగడ్డ ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. స్క్రీన్పై మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సంక్రాంతి నుంచి మహిళలకు ఏపీ ప్రభుత్వం అందించబోయే కానుకగా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. ప్రస్తుతం ఏపీలో మహిళలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎస్, మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎమ్మెల్యే యార్లగడ్డ కీలక పోస్ట్ చేశారు ఫేస్బుక్ వేదికగా. దాంతోపాటు అటు ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూడా విధి విధానాలు రూపొందిస్తున్నామంటూ యార్లగడ్డ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఏంటి, ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా? దాదాపుగా సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఉచిత మహిళల బస్సు ఫ్రీ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కసరత్తు కూడా పూర్తి చేశారు. వాస్తవంగా దసరా, దీపావళి అనుకున్నారు, కానీ కొంత వేరే పథకం అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళికి ఇంప్లిమెంట్ చేసిన సందర్భంగా ఈ పథకాన్ని పోస్ట్ పోన్ చేసి సంక్రాంతికి మార్చారు. చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు, కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 గారి పథకాలన్నింటినీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి లోపు అన్ని పథకాలను అమలు చేస్తానని ఆయన చెప్పిన నేపథ్యంలో కీలకమైనటువంటి సూపర్ 6 లో కీలకమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని సంక్రాంతి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పటికే అటు ఆర్టీసీతో పాటు ఇటు రవాణా శాఖ అధికారులు దీనిపైన కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, అదేవిధంగా బెంగళూరు, కర్ణాటక ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదిక కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని సర్వీసులకు సంబంధించిన విషయంలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా సదుపాయం కల్పించాలని దానిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పల్లె వెలుగులు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ వరకే పరిమితి చేయాలా, దానికంటే పై ఉన్నటువంటి వాటిలో కూడా ఏదైనా అవకాశం ఉంటే ఆల్ట్రా సూపర్ లగ్జరీ కానీ లేకపోతే డీలక్స్ ఈ బస్సుల్లో కూడా వెసులుబాటు కల్పించాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. అయితే మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో 3 సిటీలు అంటే అటు విశాఖపట్నం, విజయవాడ ఈ 2 సిటీల్లో ఆర్టీసీ సంబంధించినటువంటి సిటీ బస్ సర్వీసులు ఉంటాయి, అదేవిధంగా మెట్రో సర్వీస్ ఉంటాయి. అక్కడ పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నారు. వాటితో పాటు పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఇంకా మిగతా సర్వీసులో కూడా ఉచిత సర్వీస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయలు, నెలకి 200 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదికి ఎంత అవుతుందనే దానిపైన ఒక లెక్కలు కూడా దానికి సంబంధించిన ఆర్థిక శాఖ సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏడాది దాదాపు 250 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు అదనంగా ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం ఇస్తే దాన్ని దాదాపుగా
కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపు చేయాలి, ఏ విధంగా సర్దుబాటు చేయాలి దానిపై నిర్ణయం కూడా తీసుకున్నారు. సంక్రాంతి నాటికి దాదాపు ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి షర్మిల చాలా చిన్న పథకాన్ని ఎందుకు ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపై పథకాన్ని అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అమలు చేయలేకపోతుందని పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంక్రాంతి నాటికి ఉచిత మహిళా బస్సుల పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలు కూడా సిద్ధమయ్యాయి. రామదాస్ రైట్, అంటే ఇప్పటికే అంటే ప్రభుత్వం ఈ పథకం అమలు సంబంధించి బస్సులో ఎలాగో ఫ్రీ బస్ సౌకర్యం అంటే రద్దీ పెరుగుతుంది, అందుకు తగ్గట్టుగా బస్సులు పెంచాలి, డ్రైవర్ పోస్టులు కూడా పెంచాలి, ఇలాంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఆచితూచి అడుగులు వేసింది. సరే, మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణానికి సంక్రాంతి ముహూర్తంగా ఎమ్మెల్యే పోస్టు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ రాజేష్, ఇది అధికారికంగా ప్రభుత్వం అయితే ఎక్కడ ప్రకటించని పరిస్థితి. మరి ఎమ్మెల్యే పోస్ట్నే అధికారికంగా ప్రభుత్వం వైపు నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి దాన్నే ప్రభుత్వ స్కీమ్ అమలుకు సంబంధించి ఒక ప్రకటనగానే భావించాల్సి ఉంటుందా? అలాగే ఏపీ కర్ణాటక మాదిరిగానే దీని విధి విధానాలు ఉండబోతున్నాయా? ఏ రకమైనటువంటి చర్చ సాగుతోంది? అంటే అధికారిక ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆయన పెట్టిన పోస్ట్ ని ఖచ్చితంగా మనం అధికారికంగా తీసుకోవాలి. గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. కాబట్టి సంక్రాంతి నాటికి దాదాపుగా ఇంప్లిమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎమ్మెల్యే యార్లగడ్డ ఈ పోస్టు పెట్టారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విధి విధానాలు అనేవి ఆల్రెడీ సిద్ధమైపోయాయి. బస్సు అంటే ఖచ్చితంగా బస్సులకి మహిళలకి ఫ్రీ బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు బస్సుల్లో ప్రయాణించిన వాళ్ళు కూడా బస్సులో ప్రయాణించే అవకాశం ఉంటుంది మహిళలకు సంబంధించి. కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగితే బస్సు సంఖ్యలు కూడా పెంచాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త బస్సుల్ని కొనుగోలు చేసింది. కొన్ని రూట్స్ ఆల్రెడీ కొత్త బస్సులు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అదనంగా ఇంకా అవసరమైన బస్సులని సంక్రాంతి నాటికి కొనుగోలు చేయబోతున్నారు. వాటితో పాటు సిబ్బంది కొరత కూడా కొంత ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి ఆర్టీసీకి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేస్ లో డ్రైవర్స్ కానీ కండక్టర్ కానీ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ మహిళకి ఈ బస్సు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంత ఆటోకు సంబంధించినటువంటి రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం అయితే ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంటే విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, జనాలు విపరీతంగా అంటే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బస్సుల సంఖ్య పెంచడం, అలాగే ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని కూడా విధి విధానాలు, మరోవైపు బస్సు సంఖ్య పెంచడం, వాటి డ్రైవర్ల పోస్టు కూడా భర్తీ చేయడం వంటి ప్రక్రియ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కొంత ఆలస్యమైనప్పటికీ కూడా సంక్రాంతి నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు ఈ తీపి కబురు చెప్తుంది. ఈ క్రమంలోని ఈ హామీ అమలుపై యార్లగడ్డ వెంకటరావు తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టు వైరల్గా మారుతోంది. మొత్తం మీద ప్రభుత్వం అయితే ఉచిత బస్ స్కీమ్ సంబంధించి విధి విధానాలను రూపొందించినట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నారు. సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణానికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు ఎమ్మెల్యే, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. స్క్రీన్పై చూస్తున్నాము, తన ఫేస్బుక్ ఖాతాలో ఎమ్మెల్యే చేసిన పోస్ట్ ఇది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ఎమ్మెల్యే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభుత్వం సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతుందనే విషయం ఇక ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసినట్టుగా ప్రస్తుతం స్పష్టమవుతోంది. యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.